జై శ్రీరామ్ అండి అందరికీ. ఈ ఉల్లిగుజ్జు ఇంతకుముందు ఎట్లుండేదో ఏమో తెలియదు, కానీ అసలు యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత రోజు రోజుకి ఎంత చండాలంగా తయారవుతుందంటే ఒక షార్ట్ చూశానమాట ఇందాకే. ఏంటంటే ఆ ఉల్లిపాయలు పైకి పెట్టు అని వేరే వాళ్ళకి చెప్తుంటే వాళ్ళుండి ఉల్లిపాయలు చెడిపోయినాయి కదా, పాడైపోయినాయి కదా అని చెప్పేసి అంటున్నారనమాట. అయితే ఇదేమంటుందో తెలుసా, అయితే నీకెందుకు, చెప్పిన పని చెయ్యి అంతే, నీకు అనవసరం అని చెప్పేసి అన్నదన్నమాట. అయితే దేవుడా ఏమన్నా ఉల్లిపాయలు నీకు ఫ్రీగా ఇవ్వడానికి పైనుంచి దేవుడు వచ్చి మరీ ఇస్తాడా ఏంటి ఫ్రీగా ఉల్లిపాయలు అని అవతల వాళ్ళు అన్నారు. ఇంతకీ అసలు అక్కడ జరిగిన మ్యాటర్ ఏంటంటే అది చెప్పకపోయినా నేను చెప్తా చూడండి. ఎక్కడికో వెళ్ళింది, ఇంకా కూరగాయలు కొనడానికో దేనికో మరి మొత్తానికైతే వెళ్ళింది. అక్కడ పాడైపోయిన ఉల్లిపాయలు పడేస్తుంటే నేను తీసుకెళ్తానని చెప్పి ఇది తెచ్చుకుంది. అయితే ఇంతకీ ఇది ఎందుకు తెచ్చుకుంది అని మీరు ఎందుకు అంటే మీరు అనుకుంటారు కదా, అంటే దాన్ని ఏమనుకుంటారు, అంటే ఎందుకు తీసుకెళ్ళింది అని మీ మనసులో ఏముందో అది కామెంట్ సెక్షన్లో అయితే రాయండి, నాకు కూడా అర్థమవుతుంది. నా ఎక్స్పెక్టేషన్ ఎంతమందితో కలిసింది అనేది నాకు అర్థమవుతుంది అనమాట. అయితే నాకు అనిపించింది ఏంటో చెప్పేస్తాను చూడండి. ఆ పడేయాల్సిన ఉల్లిపాయల్ని ఇది ఎందుకు తెచ్చుకుందంటే లోపల ఉండే సన్న సన్న పొరలు ఉంటాయి కదా. ఇప్పుడు ఏ ఉల్లిపాయ మెత్తబడ్డా పాడైపోయినా, సగం పైన ఉల్లిపాయ పాడైపోయినా పావలా ఉంతన్నా బాగానే ఉంటుంది లోపల. సో అంతా మనం తీసి షాప్లో వాళ్ళు అమ్మరు కదా, పడేస్తారు వాళ్ళు అంతే. సో అలాంటప్పుడు ఇదేంటంటే ఈ మధ్య బిర్యానీలు అమ్ముతుంది చూసారా, బిర్యానీలు తర్వాత అదేంటి షవర్మాస్ ఇలాంటివి ఏవేవో బయట పెట్టి చారువాలు ఇలాంటివి పెట్టి సేల్ చేస్తుంది మీరు గమనించినట్టయితే. అయితే ఇదేం చేస్తుందంటే ఆ పాడైపోయిన ఉల్లిపాయల్లోవి తీసి జనాలే కదా తినేది, ఇది కాదు కదా తినేది, ఒక ముక్క రెండు ముక్కలు అని చెప్పేసి ఆ చారు ఏదైతే ఉందో అది పోస్తుంది. ఈ బిర్యానీల్లోకి గ్రేవీ అది మిక్స్ అవ్వడం కోసం ఈ పాడైపోయిన ఉల్లిపాయలు వేస్తుంది అనమాట. ఎవరైతే పాపం పిచ్చోళ్ళలాగా దాన్ని నమ్మి అక్కడ కొంటారో నిజంగా వాళ్ళైతే ఎంత ఇదిగా తయారవుతున్నారంటే అంత ఇదిగా అండి. నిజంగా తెలిసి మరి పాము నోట్లో తలకాయ పెట్టేసినట్టు. సో తెలిసి మరి దాని దగ్గరికి పోయి ఎలా కొంటారో, మరి పిచ్చి పట్టినట్టు ఎలా చేస్తారో అర్థం కాదు. ఇప్పుడు కనీసం ఆ పిచ్చి పట్టిన ఉల్లిపాయలది గుజ్జులాగా చేసి కూడా వాడుతుంది అది. దానికి అందుకే కదా నేను పెట్టింది ఉల్లిగుజ్జు అని పేరు. ఊరికనే కాదు, ఉల్లిపాయల పిచ్చిది అది. ఏ కూర చేయండి, ఏ చారు చేయండి, ఏ పులుసు చేయండి, అందులో వచ్చేసరికి మొత్తం ఆనియన్ పేస్టే ఉంటుందన్నమాట. అందుకని స్టార్టింగ్లో రెసిపీస్ ఏవైతే పోస్ట్ చేసేదో ఆ రెసిపీస్లో మొత్తం ముప్పావంతు ఆనియన్ పేస్ట్ తోటే నిండిపోయి ఉండేది. అందుకనే నేను అప్పుడు ఆ పేరు పెట్టాను అనమాట. చాలామంది సజెస్ట్ చేశారు ఆ టైంలో, ఆమె అన్ని ఉల్లిపాయలతోటే చేస్తుంది చూడండి సిస్టర్ అని చెప్తే నేను అప్పుడు వెళ్ళి చూశాను అనమాట. అంత ఉల్లిపాయలే అండి. ఆ ఉల్లిపాయల్లో పుట్టి పెరిగి డొల్లి ఇది అసలు దాన్ని పీల్చి పిప్పి చేసిందో ఏం పాడో తెలియదు, కానీ మొత్తానికి అప్పుడు అందుకే పెట్టాను అనమాట ఉల్లిగుజ్జు అని చెప్పేసి. అరే కూర చేయండి ఉల్లిగుజ్జు వస్తుంది, బిర్యానీ చేయండి ఉల్లిగుజ్జు వస్తుంది, చిన్న చిన్న కర్రీస్ చేసేయండి, ఆఖరికి ఉల్లిగుజ్జు పేస్ట్ తోటి ఉట్టిగా వేయించి కూడా తినే రకం అనమాట అది. సో ఈరోజు మళ్ళీ అదే ఉల్లిపాయల దగ్గర చూసేసరికి నాకు నవ్వాగలేదనమాట. ఇది ఇంకా మారదు కూడా నన్ను అడిగితే. చాలామంది పిచ్చోళ్ళు అయ్యి ఎడ్డోళ్ళు అయ్యి ఆవిడకి ఏదో లాస్ అయిపోయింది, లాస్లో ఉంది, ఆవిడ చాలా తినట్లేదు, ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి పిచ్చోళ్ళలాగా డబ్బులు ఇచ్చొస్తున్నారు. ఎవరినో కూతురమ్మ 30,000 ఇచ్చింది, ఆ 30,000లో వీళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు, లేకపోతే కూతురమ్మ మామిడికాయలు పంపింది, ఏవేవో చెప్తుంది. మరి ఆ కూతురమ్మలకి ఏమొస్తుందో, ఇంతకంటే ఇబ్బందుల్లో ఉన్నోళ్ళు పేదోళ్ళు ఎవ్వరు కనిపించలేదా మరి ఆవిడకి? ఈవిడొక్కతే కనిపించిందా? మరి ఏందో పిచ్చి జనాలకి పిచ్చి చాదస్తం ఎలా ఉంటుందంటే చాలా రోతగా ఉంటుంది. ఆ చాదస్తం కూడా పిచ్చి కూడా చాలా రోతగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక మహాతల్లి ఉంది, ఆవిడ పేరేం పేరు ఉంటుందండి, తింటుంది. పప్పు తెచ్చాను అంటే ఎగ్ పఫ్ని పప్పు అంటది, బిర్యానీ అంటది, ఏందో సోది అంటది. దిక్కుమాలిన తిండంతా తినేది 2-3 ముద్దలు తింటుంది. తినేసి ఇగోండి నేను ఇది తింటున్నాను, ఇది బాగుందంటది, మళ్ళీ ఏదేదో సోది రామాయణం అంతా చెప్తుంది. తిక్కగా చెప్తుంది అంతా. నాకు అర్థం కాదు, ఏందో డిఫరెంట్గా చెప్తుంటుంది అనమాట.
సో అది చూసి కూడా జనాలు చాలామంది అయ్యో నేను డబ్బులు పంపిస్తాను, మీరు రేపు చికెన్ బిర్యానీ తెచ్చుకోండి, మటన్ బిర్యానీ తెచ్చుకోండి, ఫిష్లు కొనుక్కొచ్చుకోండి, లేకపోతే క్రాప్స్ తినేసేయండి, రొయ్యలు తినేసేయండి అని చెప్పేసి జనాలు డబ్బులు ఇస్తూ ఉంటారు. దానికి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది, పలానా వాళ్ళు పంపించారు, ఇదిగోండి మీరు చెప్పినట్టు ఇది తెచ్చుకున్నా అది తెచ్చుకున్నా. తిండికి లేని టికానా లేని వాళ్ళకి మీరైతే ధర్మం చెయ్యరు, కానీ ఇలాగ బలిసి కొట్టుకొని వాటిల్లో వీటిల్లో పెట్టి డబ్బులు సంపాదించే వాళ్ళకి మాత్రం దండిగా మీకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు తీసుకొచ్చి ఇలాంటి పనికి మాలిన వాళ్ళకి ఇచ్చేసేయండి. అరే డబ్బులకు ఒక విలువ లేదు, నిజంగా ఇచ్చే వాళ్ళకి కూడా సెన్స్ అనేది లేదండి. నిజంగా నేను ఇదే అంటాను, మీరు డబ్బులు ఇచ్చే వాళ్ళకి కూడా మినిమం కామన్ సెన్స్ అనేది లేదు. ఎవరికి అవసరము ఎవరికి అవసరం లేదు అనేది నాలెడ్జ్, మినిమం నాలెడ్జ్ అన్నా ఉండొద్దా? ఆ నాలెడ్జ్ ఉంచుకొని పనికొచ్చే వాళ్ళకి ఇవ్వండి. అంటే ఎవరైనా నిజమైన ఇబ్బందుల్లో ఉన్నారా, లేకపోతే పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా, చిన్న చిన్న పిల్లల్ని పనికి పంపిస్తే తప్ప బతకలేని పరిస్థితుల్లో ఉన్నారా, లేకపోతే ఇంకేదైనా హాస్పిటల్ వెళ్ళలేక చెకింగ్ చేయించుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారా? సో అలాంటి వాళ్ళకి చెయ్యండి. నిజమైన వాళ్ళకి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మీరు సహాయం చేయండి, తప్పలేదు. కానీ అవేవి చేయకుండా ఇలాగ ఉళ్ళు బలిసిన కొవ్వెక్కి కొట్టుకునే వాళ్ళకి చేసి ఈ ఇన్స్టాగ్రామ్లో ఈ మహాతల్లి ఉంది కదా, అసలు పేరు గుర్తురావట్లేదండి, నేను అంతకుముందు చూశాను. అయితే ఆ మహాతల్లి వాళ్ళ అమ్మ వస్తుంది అనమాట పెన్షన్ తీసుకోవడానికి, ప్రతి నెల వచ్చినప్పుడల్లా ఫుడ్ పెడుతుంది. పెట్టి వాళ్ళ అమ్మని టార్చర్ అనమాట, ఫుడ్ పెట్టి వీడియో ఆన్ చేస్తుంది, హాయ్ చెప్పకపోతే తిట్లే, సరిగ్గా తినేది చూపించకపోతే తిట్లే, ఇంకెందో చేస్తుంది. అసలు ఆ కళ్ళల్లో మనిషిని పీక్కొని తినే వ్యక్తిత్వం కనిపిస్తూ ఉంటుంది. అది శాడిజం అనమాట. మళ్ళీ కెమెరా ఆఫ్ చేసి ఆమెను తిట్టి మళ్ళీ కెమెరా ఆన్ చేసి ఆమెతోటి మాట్లాడిస్తుంది. ఇంత శాడిజం ఎందుకు మరి? ఇలాంటి శాడిస్టులు కళ్ళకు ఎదురుగా కనిపిస్తూ ఉన్నా సరే వాళ్ళని పట్టుకొని అమ్మ అయ్యా అనుకుంటూ వాళ్ళకే డబ్బులు ఇస్తారు, వాళ్ళే ఇలాంటి దిక్కుమాలిన శకలన్నీ చేస్తుంటే చూసి ఆనందిస్తూ ఉంటారు. ఎందుకు డబ్బులు అంత ఎక్కువైతే మంచి వాళ్ళకి ఇవ్వండి, పనికొచ్చే వాళ్ళకి ఇవ్వండి అని ఎంతమంది చెప్పినా అసలు కేర్ అనేది మాకు అవసరం లేదు అన్నట్టు వ్యవహరిస్తుంటారనమాట కొంతమంది. అయితే ఏం మనుషులో ఏమో నిజంగా అండి. నాకు ఈ ఉల్లిగుజ్జుది అయితే మరీ దారుణం అండి. అసలు మొన్న ఏదో దిక్కుమాలిన వీడియోస్ చేసింది, ఎక్కడికో గ్యాంగ్ అంతా కలిసి ఏందేందో దరిద్రపు కొట్టి వీడియోలు, ఎంత నికృష్ట వీడియోలు అంటే అంత నికృష్ట వీడియోలు. మళ్ళీ వీళ్ళ షార్టుల్లో ఒక షార్ట్ వచ్చింది, ఈ మహాతల్లిని ముసలిదాన్ని ఎవరో పెళ్లి చేసుకుంటామంటే అయ్య బాబోయ్ నేను అందగత్తని, నేను అది గత్తని ఇది గత్తనని ఆవిడకు ముందే టెక్కులు, ఓవర్ యాక్షన్ టెక్కులు అన్నీ ఎక్కువ ఉంటాయి. పైగా ఇలాంటి దరిద్రులు కావాలని టీజ్ చేస్తుంటే అది నిజమనుకొని కూడా దరిద్రపు శకలన్నీ చేస్తుంటుంది. యూట్యూబ్లో కనిపించని దరిద్రపు శకలన్నీ లేవన్నమాట. వాళ్ళకి కొంతమంది ఉంటారండి బ్యాచ్, దరిద్రపు గుట్టు బ్యాచ్. ఇక అసలు ఆ దరిద్రపు గుట్టు బ్యాచ్కి యూట్యూబ్లో ఎలా ఉంటుందంటే ఇంక ఇదే పనికి మాలిన పనులు. వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్గా ఇంకా మేమే హీరోయిన్లం, మేమే తమన్నాలము, మేమే కాజల్ అగర్వాళ్ళం, లేకపోతే మేమే ఇదేంటి కొత్తగా వచ్చే హీరోయిన్స్ ఉంటారు కదా, సో మేమే అంతా రష్మికలం, మేమే అన్నీ మేమే అన్నట్టు ఫీల్ అయిపోతుంటారు. వాళ్ళ మొహాలు చూస్తేనే వాంతికి వచ్చి వస్తాం కొంతమంది. అయితే ఇక ఒక ఆమె అయితే సాయి పల్లవిని నేనే అన్నట్టు ఏదో బిల్డప్ ఇస్తుంది. ఆ మొహం ఆమెను ఒకసారి అద్దంలో చూసుకుంటే తెలుస్తుంది. సాయి పల్లవి అయితే తల దించుకుంటుంది ఈవిడ చేసే ఓవర్ యాక్షన్ చూస్తే కనుక. నా మొహానికి ఆవిడ మొహానికి కంపారిజన్ అయింది అంటే ఇందులో నేను వేరే వాళ్ళని ఎగతాళి చేయడానికి కాదండి, వాళ్ళ ఓవర్ ఊహలు అనేవి తగ్గించుకుంటే మంచిది. వాళ్ళ ఓవర్ యాక్షన్ చేస్తున్నా కొద్దీ వాళ్ళకి బాగానే ఉంది, కానీ చూసే వాళ్ళకి వాళ్ళని టీజ్ చేస్తుంటే కూడా చిరాకేస్తుంది అనమాట. ఇప్పుడు చాలామంది కింద కామెంట్స్ చేస్తుంటారు నీ మొహానికి అదా ఇదా అని. అలాంటి కామెంట్లు చూసినప్పుడు అనిపిస్తుంది వీళ్ళు ఇలాంటి కామెంట్స్ చూడరా, మినిమం బుద్ధి అనేది లేకుండా మళ్ళీ పబ్లిక్లోకి వచ్చి మళ్ళీ ఎలాంటి వీడియోస్ పెడతారు, ఇలాంటి మెసేజ్లే ఇస్తూ ఉంటారు. నిజంగానే నేను హీరోయిన్ అన్నట్టు ఎలా ఫీల్ అవుతారు అసలు? వాళ్ళు కనీసం ఫేస్లో కనీసం ఇదన్నా చూసుకోరా అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకే నేను అంటున్నాను అనమాట, వాళ్ళకి కొంచెం బుద్ధి జ్ఞానం అనేది ఉంటుందో ఉండదో, వాళ్ళకి వాళ్ళే ఓవర్ యాక్షన్ చేసుకుంటూ తెగ ఫీల్ అయిపోయి సస్తూ ఉంటారు. అలాంటి మందలు మొత్తం యూట్యూబ్ నుంచి ఎరేజ్ అయిపోతే దరిద్రం అంతా పోతుందండి. యూట్యూబ్లో పట్టిన దరిద్రం. కొంతమంది ఏమో ప్రమోషన్లతో సస్తారు, కొంతమంది ఏమో ఓవర్ యాక్షన్లతో సస్తారు. ఇవన్నీ చూడలేక మనం సస్తున్నాం. నిజంగా కామన్ పీపుల్ అయితే వాళ్ళు అసలు యూట్యూబ్ చూడడమే మానేసినట్టున్నారు. చాలామంది ఇన్స్టాగ్రామ్ అలాంటి వాటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అందులో ఈ దరిద్రం ఇంకా పెరగలేదు, యూట్యూబ్లో పెరిగింది ఆ దరిద్రం. అసలు టిక్టాక్లో ఉన్న దరిద్రం మొత్తం ఇందులోకే వచ్చింది నిజం చెప్పాలంటే.
అది రాకముందన్నా కొంచెం నయంగా నా టిక్టాక్ వచ్చిన తర్వాత అది కనీసం తీసేయకపోతేనన్నా ఈ దరిద్రులందరూ అందులో పడి కొట్టుకొని చచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంది, అది లేకపోయేసరికి యూట్యూబ్లో పడి సస్తా ఉన్నారు. ఇక వీళ్ళ సంత భరించలేక అందరూ నార్మల్ పీపుల్ కూడా యూట్యూబ్ అనేది పక్కన పడేసి ఇన్స్టాగ్రామ్ వైపు, వేరే యాప్స్ వైపు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి చిరాకు వచ్చేసి, ఎందుకంటే యూస్ఫుల్ కంటెంట్ లేకపోగా ఇలాంటి దరిద్రపు గొట్టు కంటెంట్లే ఎక్కువైపోతున్నాయి. అందుకని జనాలు ఈ యాప్నే మార్చేస్తున్నారు. ఇప్పటికైనా యూట్యూబ్ లాంటి నికృష్టపు ఛానళ్ళని, ఆటలన్నీ అడగట్టేసి పక్కకు పడేస్తే సగం దరిద్రం వదిలిపోద్దని నా స్ట్రాంగ్ ఒపీనియన్ అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.